రమదాన్లో చేయకూడని 10 ముఖ్యమైన విషయాలు. ఇవి ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని తగ్గించేవి మరియు ఉపవాసాన్ని భంగం చేసేవి. ప్రతి ఉపవాసి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. 1. ఉద్దేశపూర్వకంగా తినడం, తాగడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైనా తినడం లేదా తాగడం ఉపవాసాన్ని పూర్తిగా భంగం చేస్తుంది. 2. ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం. ఇది కూడా ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది. 3. అశ్లీల మాటలు, తిట్టడం, గొడవ పడటం. దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు: మీరు అబద్ధాలు, అసభ్యకర మాటలు మానకపోతే అల్లాహ్కు మీ ఆహారం, పానీయాలు మానడం అవసరం లేదు. 4. గాసిప్, బ్యాక్ బైటింగ్. అబద్ధాలు, చెడు మాటలు. ఉపవాసం కేవలం ఆహారం మానడం కాదు, నోరు కూడా శుద్ధిగా ఉంచాలి. 5. ఉపవాస సమయంలో లైంగిక సంబంధాలు. ఇది ఉపవాసాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. 6. రంజాన్ అంటే ప్రతిరోజు షాపింగ్కు వెళ్లే నెల కాదు. స్త్రీలు రోజంతా వంటగదిలోనే ఉండే నెల కాదు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఖురాన్ పఠనం, దుఆ, నమాజ్, ధిక్ర్ వీటికి ఎక్కువ సమయం కేటాయించాలి. 7. కోపం, ఆగ్రహం, గొడవలు. రమజాన్ శాంతి, సహనం నెల. కోపం వచ్చినప్పుడు ఇన్ని సాయం, నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పాలి. 8. అతిగా తినడం, ఇఫ్తార్లో ఓవర్ ఈటింగ్. రమజాన్ ఆహారం ఎక్కువ చేసే నెల కాదు, మితంగా తినాలి. 9. నమాజులు మానేయడం, లేజీగా ఉండటం. రమజాన్లో ఫర్జ్ నమాజులు, తరావీహ్, తహజ్జుద్ చేయాలి. నమాజు లేకుండా ఉపవాసం పూర్తి ప్రతిఫలం రాదు. 10. సమయం వృధా చేయడం. సోషల్ మీడియా, సీరియల్స్, చెడు వీడియోలు, అనవసర గొడవలు వీటికి దూరంగా ఉండాలి. ఈ నెలలో ఖురాన్ పఠనం, దుఆ, ఇబాదత్పై ఫోకస్ చేయాలి. సమయం బంగారం కంటే ఖరీదైనది. రమజాన్ కేవలం ఆకలి, దాహం సహించడం కాదు, ఇది ఆత్మశుద్ధి, సహనం, దైవభయం పెంచే నెల. ఈ 10 పనులు మానేస్తే మన ఉపవాసం పరిపూర్ణమవుతుంది. అలాగే ఈ రమదాన్ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మన అందరి